ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్వదేశంలో తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని చంపి 250 మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బందీల కుటుంబాలు నెతన్యాహుపై ఒత్తిడి పెంచి తమ వారిని విడిపించుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. టెల్ అవీవ్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. వెంటనే హమాస్తో కాల్పులకు విరమణకు అంగీకరించాలని కూడా వారు పట్టుబడుతున్నారు. కాగా హమాస్ అంతు చూసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. టెల్ అవీవ్లో తాజా పరిస్థితిపై ఓ లుక్కేద్దాం. గత ఏడాది అక్టోబర్ 7న వందలాది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై తెగబడి దాడి చేసి సుమారు 1200 మందిని దారుణంగా చంపి 250 మంది ఇజ్రాయేలీ పౌరులను బందీలుగా తమ వెంట తీసుకువెళ్లారు. ఆ మరుసటి క్షణం నుంచి ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకార దాడులు చేయడం ప్రారంభించింది. గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ దాడిలో సుమారు 37,000 కంటే ఎక్కువ మంది గాజా పౌరులు మృతి చెందారు. లక్షలాది మంది ప్రజలు గూడు చెదిరి ఈజిప్టు సరిహద్దులో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. ఈ యుద్ధంలో గాజా పూర్తిగా తుడిచిపెట్టుకుంది. ఇటు ప్రాణ నష్టంతో పాటు అటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచడం ప్రారంభించాయి. అయితే నెతన్యాహు మాత్రం ససేమిరా అంటున్నారు. హమాస్ కూకటి వేళ్లతో పెకిలించే వరకు యుద్ధం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో హమాస్ను లేవకుండా చేయాలనేది ఆయన ఉద్దేశం. కొంచెం అవకాశం ఇచ్చినా మళ్లీ హమాస్ తన కాళ్లపై నిలబడి తిరిగి తమ దేశంపై దాడులు చేస్తుందని ఆందోళన చెందుతున్నారు నెతన్యాహు. ఇదిలా ఉండగా హమాస్ టెర్రరిస్టుల చేతిలో బందీలుగా ఉన్న తమ వారిని విడిపించాలని బందీల తల్లిదండ్రులు, బంధువులు టెల్ అవీవ్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి తలనొప్పిగా మారింది. తాజాగా హమాస్ మిలిటెంట్ల చేతిలో బందీలుగా ఉన్న 3 వ్యక్తుల వీడియోలను హమాస్ సోమవారం నాడు విడుదల చేసింది. 3 ఇజ్రాయేలీ బందీల పరిస్థితి దారుణంగా ఉంది. వారిని చిత్రవదలకు గురి చేస్తున్నారు. భయంతో వారు బక్కచిక్కిపోతున్నారు. ఈ వీడియోలను చూసిన తర్వాత బందీల కుటుంబ సభ్యులు వెంటనే తమ వారిని విడిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే కాకుండా హమాస్ డిమాండ్లను అంగీకరించాలని పట్టుబడుతున్నారు. బందీల బంధువుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ఇజ్రాయేలీ రాజకీయ నాయకులు సెగ తగులుతోంది. దీంతో ప్రధానమంత్రి కాస్త వెనక్కి తగ్గారని CNN వార్తా సంస్థ వెల్లడించింది. అయితే బందీలను పూర్తిగా విడుదల చేస్తేనే పాక్షికంగా తాను డీల్కు అంగీకరిస్తానని నెతన్యాహు షరతు విధించారని CNN వార్తా సంస్థ పేర్కొంది. అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గత నెలలో ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారిని అందరినీ విడుదల చేస్తే గాజా నుంచి ఇజ్రాయిలీ దళాలు వెనక్కి తిరిగి వస్తాయని షరతు విధించారు. ఇప్పటికీ పలు ప్రతిపాదనలు వచ్చినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో బందీల కుటుంబాలు మాత్రం తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ప్రభుత్వంపై నెతన్యాహుపై మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా అక్టోబర్ 7న అపహరించుకుపోయిన 250 మంది బందీలలో కొంతమందిని విడిచిపెట్టింది హమాస్. ఇప్పటికీ సుమారు 120 మంది హమాస్ చెరలో ఉన్నట్లు ఇజ్రాయేలీ అధికారులు చెబుతున్నారు. అయితే హమాస్ అప్పుడప్పుడు బందీల విడుదల చేస్తూ బందీల చేత తమను విడిపించమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని హమాస్ మిలిటెంట్లు బందీలతో చెప్పిస్తున్నారు. ఈ వీడియోలను చూసిన నెతన్యాహు తన గుండె తరుక్కుపోయిందని, హమాస్ టెర్రరిస్టులు మానవ మృగాలని శాపనార్థాలు పెడుతున్నారు. 120 మంది బందీలను క్షేమంగా ఇంటికి తెచ్చే బాధ్యత తనదని, హమాస్ను ఓడించి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడి పరిస్థితిని చీఫ్ ఆర్మీ స్టాఫ్తో చెప్పించారు. ప్రస్తుతం రఫా ప్రాంతంలో యుద్ధం జరుగుతోంది. రఫా బ్రిడ్జిని కూల్చివేస్తామని, దీంతో గాజా టెర్రరిస్టులకు ఎటూ పోవడానికి దారి ఉండదని ఆర్మీ చీఫ్ అంచనా వేస్తున్నారు. ఇక హమాస్ మాత్రం తమ మాతృభూమిని రక్షించుకోవడానికి ఆఖరి రక్తపు బొట్టు ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్కు సవాల్ విసురుతోంది.
ఇటు హమాస్ అటు ఇజ్రాయిలీల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అటు ఇటు ఈ రెండు దేశాలకు చెందిన ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవం. త్వరగా యుద్ధం ముగిసిన సాధారణ పరిస్థితులు నెలకొనాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. మరి ఆ దిశగా ఇరు దేశాల నాయకులు ముందుకు వస్తే మంచిదే. హోప్ ఫర్ గుడ్.